అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్నటి వరకు పొరుగు రాష్ట్రాలకు పరిమితమైన బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. బర్డ్ ఫ్లూతో ఏపీ, తెలంగాణలో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో 30 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయంటే ఏ స్థాయిలో బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు, అగ్రహారంలోనే 62,000 కోళ్లు మృతి చెందాయి. ఇక దీన్ని బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. అధికారికంగా కిలోమీటర్ మేర రెడ్ జోన్ ప్రకటించారు. ఇక చికెన్ ప్రియులకు తెలంగాణ సర్కార్ బిగ్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని రోజుల పాటు చికెన్ తినొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. అన్ని జిల్లాల కలెక్టర్లను హెచ్చరిస్తోంది తెలంగాణ పశుసంవర్ధక శాఖ. ఇక పౌల్ట్రీ రైతులకు బయోసెక్యూరిటీ జాగ్రత్తలు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోనూ చికెన్పై ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. బర్డ్ ఫ్లూ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. మొన్నటి వరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పరిమితమైన ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏపీ, తెలంగాణకు పాకింది. 2 రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల మరణానికి బర్డ్ ఫ్లూ అని అధికారికంగా తేల్చారు. దాంతో కోళ్లు అలాగే గుడ్లను పూడ్చిపెట్టి పరిసర ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటిస్తున్నారు. కోళ్ల మరణానికి హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ కలుగుతున్న సందేహం, చికెన్, గుడ్లు తినొచ్చా లేదా? ప్రస్తుతం ఇదే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బర్డ్ ఫ్లూగా పరిగణిస్తున్న హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కారణంగా ఉభయ గోదావరి జిల్లాలో లక్షల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. ఇక మరణించిన కోళ్లను, గుడ్లను కూడా పూడ్చిపెట్టి కిలోమీటర్ పరిధి వరకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్కు శాంపిల్స్ పంపి నిర్ధారణ జరిగిన తర్వాత అలర్ట్ అయింది. ఇక విదేశీ వలస పక్షుల ఉండే వైరస్ అవి విసర్జించే రెట్టల ద్వారా జలాశయాల్లో చేరి అక్కడి నుంచి కోళ్లకు సంక్రమిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా రెడ్ జోన్గా ప్రకటించిన కోళ్ల ఫారాలవి ఒక్క కోడి కూడా కనబడట్లేదు. పూర్తిగా నిర్మానుష్యంగా కోళ్ల ఫారాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కోళ్లన్నింటినీ కూడా పూడ్చిపెట్టిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇంకో లెటర్ చూస్తున్నాం. అక్కడ జీవో, అది తెలంగాణ పశుసంవర్ధక శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కలెక్టర్లకు చికెన్ తినొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక విదేశీ వలస పక్షుల్లో ఉండే వైరస్ అవి విసర్జించే రెట్టల ద్వారా జలాశయాల్లో చేరి అక్కడి నుంచి కోళ్లకు ఈ బర్డ్ ఫ్లూ సంక్రమిస్తుందని అంటున్నారు. ఇక మొత్తం మీద జనవరి వరకు చలికాలం కావడంతో ఉష్ణోగ్రత తక్కువ ఉండడం వల్ల కోళ్లు కూడా మరణించాయని చెప్తున్నారు. సో మొత్తం మీద ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. బర్డ్ ఫ్లూ కారణంగా ప్రస్తుతం చికెన్ రేట్లు కూడా పడిపోయాయి. 250 నుంచి 280 రూపాయలున్న కిలో చికెన్ ఇప్పుడు 150 రూపాయలకు పడిపోయింది. 6 రూపాయలున్న కోడిగుడ్డు ధర ఇప్పుడు 4 రూపాయలకు పడిపోయింది. అయితే ఇంతకీ చికెన్ తినొచ్చా లేదా? డాక్టర్లు ఏం చెప్తున్నారు, పశుసంవర్ధక శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. ఈ మొత్తం కూడా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కంట్రోల్ విషయంలో భాగంగా ఏంటంటే మా టీం డాక్టర్స్ కానీ మిగతా ఏహెచ్ఏలు కానీ పారా స్టాఫ్ కానీ అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజు 5 టీమ్స్ ఇక్కడ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 2 ఫామ్స్ లో మనకి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చింది. దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు అన్నింటినీ కూడా కల్ చేయడం జరుగుతుంది. మనకి ఫిజికల్ గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్ ప్రిన్సెస్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎన్ఎస్సిసిఐ అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం ఇచ్చి తర్వాత మెడ మెలికి పెట్టి వాటిని చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత గన్నీ బ్యాగ్స్ లో పూర్తిపెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏ అయితే ఉన్నాయో వాటి ప్రకారం కూడా 2 మీటర్ల లోతు, 2 మీటర్ల ఎడల్పు, 2 మీటర్లు ఎక్కువ ఉన్నటువంటి వీటిని దొయ్యితో తీసా గోతులో పాతిపెట్టిన తర్వాత దాని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్ప్రెడ్ అవ్వకుండా సర్వేలెన్స్ జోన్ అని 10 కిలోమీటర్ల లోపు కూడా అందరినీ కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా విజిలెంట్ గా ఉండి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటాయి. తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ విధమైన మాంసం కానీ అన్ని బయటకు వెళ్ళకుండా అది కూడా చర్యలు చేసుకోవడం జరుగుతుంది. ముందుగా మా టీం అంతా కూడా
ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కంట్రోల్ విషయంలో భాగంగా ఏంటంటే మా టీం డాక్టర్స్ కానీ మిగతా ఏహెచ్ఏలు కానీ పారా స్టాఫ్ కానీ అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజు 5 టీమ్స్ ఇక్కడ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 2 ఫార్మ్స్ లో మనకి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చింది. దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు అన్నింటినీ కూడా కల్ చేయడం జరుగుతుంది. మనకి ఫిజికల్ గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్ ప్రిన్సెస్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎన్ఎస్సీసీ అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం ఇచ్చి తర్వాత మెడ మెలికి పెట్టి వాటిని చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత గన్నీ బ్యాగ్స్ లో పూర్తి పెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏ అయితే ఉన్నాయో వాటి ప్రకారం కూడా 2 మీటర్ల లోతు 2 మీటర్ల ఎడల్పు ఎరవల మండలం కానూరు అగ్రహారం గ్రామం అండి. ఇది అనంతలక్ష్మి పౌల్ట్రీ ఫామ్ పక్కన 1 కిలోమీటర్ పరిధిలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అధికారులు చెప్పారండి. దానివల్ల ఇప్పుడు మా పౌల్ట్రీ కూడా డిస్మెటల్ చేయాలి, అదే క్లోజ్ చేయాలి, కప్పెట్టేసేయాలని అధికారులు వచ్చారండి. సరే మీ ఇష్టం, ఇంకా నాకైతే చాలా లాస్గా ఉందండి. ఇక్కడ కోడికి వచ్చి 400 రూపాయలు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఖర్చు అవుతుంది. కాకపోతే ఇప్పుడు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చేయాలంటున్నారు. ఇక్కడ అయితే వ్యాధి ఏమీ లేదు, కాకపోతే 1 కిలోమీటర్ పరిధిలో ఉండడం వల్ల ఖచ్చితంగా తీసేయాలంటున్నారండి అధికారులు. తక్కువ రేటుకి కూడా మేము 10 డేస్ నుంచి ఇలాగ ఇబ్బంది పడతాం. 20 రూపాయలకి 10 రూపాయలకి కూడా అమ్మే పరిస్థితి వచ్చిందండి రైతులు. కోడి వల్ల కానీ గుడ్డు వల్ల కానీ ఏ విధమైన హాని జరగదు. అది త్వరలోనే అందరికీ తెలుస్తుందండి. కాకపోతే ఇప్పుడు ఉన్న పలంగా ఇలా చేయడం వల్ల మాకు చాలా లాస్ అవుతే జరుగుతుందండి, 60-70 లక్షలు. కాకపోతే గవర్నమెంట్ ఇది ఏదో 70 రూపాయలు ఇస్తాం కానీ ఏదో చెప్తున్నారు. చాలా అన్యాయం అండి. మరి 400 రూపాయల వరకు అవుతుంది. ఒక చిన్న పిల్లే 47 రూపాయలు అండి కోడి పిల్ల. దాని గుడ్డు స్టేజీ వరకు 140 రోజులు 135 రోజులు పెంచవలసిన వస్తే కానీ గుడ్డు తయారవుతుంది. ఈ రోజు అధికారులకు సహకరించవలసిన పరిస్థితి వచ్చింది. రైట్, ఇక నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు అగ్రహారంలోని 62,000 కోళ్లు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. కిలోమీటర్ మేర రెడ్ జోన్ ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయిన పరిస్థితి. పక్క రాష్ట్రాల నుంచి కోళ్ళు కానీ గుడ్లు కానీ కోళ్ళ దాణా కానీ ఏది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవద్దని చెప్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోళ్ళ ఫామ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఒక్క కోడి చనిపోయినా కోళ్ళ ఫారాల్లో కోళ్ళు చనిపోయినా తమకు చెప్పాలంటూ వెటర్నరీ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా బర్డ్ ఫ్లూ సంబంధించి తెలంగాణ సర్కార్ అయితే అలర్ట్ అయింది. ముఖ్యంగా చికెన్ ప్రియులకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. నిజంగా చికెన్ తినవచ్చా గుడ్డు తినవచ్చా అంటే కొన్ని సందేహాలు ఉన్నాయి. కొన్ని అధికారులు చెప్తున్న అంశాల ప్రకారం 30 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో బర్డ్ ఫ్లూ వైరస్ మనగడ ఉండదని చెప్తున్నారు. అంటే దాదాపుగా మనం చికెన్ ఉడకబెడితే అరగంటకు పైగానే ఉడకబెడతాం. ఒక గంట వరకు కూడా ముఖ్యంగా చికెన్ కర్రీ ఉడకబెట్టినప్పుడు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉడకబెడతాం. సో ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ ఉండదని చెప్తున్నారు. అలాగే గుడ్డుకు ఉడకబెట్టినప్పుడు కూడా అంతే. కానీ ఇక్కడ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసుకొని తింటప్పుడే ఈ సమస్య తలెత్తుంది. సో అలాంటి పదార్థాలకి దూరంగా ఉండండి. సో మొత్తం మీద బర్డ్ ఫ్లూ ఉన్న రోజులు కొంతవరకు చికెన్ అవాయిడ్ చేస్తేనే మంచిదనే వెటర్నరీ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఏపీలో ప్రస్తుతానికి లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి బర్డ్ ఫ్లూ కారణంగా. సో తెలంగాణ ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది. ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ అధికారులు చికెన్ తినొద్దంటూ కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి చికెన్ ప్రియులు కాస్త ఈ విషయాన్ని మదిలో ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వం కూడా కోరుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ పూర్తిగా ఇక్కడికి రాకుండా అరికట్టేందుకైతే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.
గత వారం రోజుల క్రితం మన పౌల్ట్రీ ఫార్మర్స్ బర్డ్స్ ఎక్కువగా చనిపోతున్నాయని చెప్పి మనకి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ప్రకారం మేము మా రీజనల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ నుంచి సిబ్బందిని పిలిపించి వాళ్ళతో శాంపిల్స్ కలెక్ట్ చేయించి హై సెక్యూరిటీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ భూపాల్కు పంపించడం జరిగింది. ఆ భూపాల్లో ఎగ్జామినేషన్ శాంపిల్స్లో మనం పంపించిన డెడ్ బర్డ్స్లో 2 బర్డ్స్లో వైరస్ ఉందని చెప్పేసి నిర్ధారిస్తూ వాళ్ళు మనకు కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కమ్యూనికేషన్ ప్రకారం జిల్లా కలెక్టర్ గారి ఆదేశంతో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో లైన్ డిపార్ట్మెంట్స్ అయిన మెడికల్ అండ్ హెల్త్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అందరినీ యాక్టివేట్ చేస్తూ న్యాచురల్ కెలామిటీ కింద ఆ జోన్ని డిక్లేర్ చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలో హై అలర్ట్ జోన్ కింద ఈ కానూరు అగ్రహారాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ అగ్రహారం సరౌండింగ్లో ఉన్న 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న బర్డ్స్ అన్నీ కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం రేపొద్దునుంచి టేకప్ చేస్తున్నాము. ఆల్రెడీ ఆ ఏరియాని అంతా కూడా రెడ్ అలర్ట్ కింద డిక్లేర్ చేసి ఇన్ అండ్ అవుట్ ఆ విలేజ్కి రెడ్ అలర్ట్ బోర్డ్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అట్లానే దాని సరౌండింగ్లో ఉన్న 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న విలేజెస్ అన్నింటిలో కూడా సర్వైలెన్స్ యాక్టివిటీని టేకప్ చేస్తూ అన్ని విలేజెస్కి సర్వైలెన్స్ టీమ్స్ని ఏర్పాటు చేసి అందరికీ డ్యూటీలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారము అందరూ కూడా వాళ్ళ నిర్దేశించిన విలేజెస్లో వాళ్ళ సర్వైలెన్స్ యాక్టివిటీని టేకప్ చేస్తూ వాళ్ళు ఎక్కడైనా అన్టువర్డ్ సిచ్యువేషన్ ఉందా అనేది మనకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రకారం అక్కడ కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రైట్. సో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. బర్డ్ ఫ్లూతో ఏపీ, తెలంగాణలో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా గోదావరి జిల్లాల్లోనే లక్షల కోళ్లు, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు అగ్రహారంలో 62,000 కోళ్లు మృతి చెందాయి. దీన్ని అధికారికంగా బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్లు, అలాగే పశుసంవర్ధక శాఖ అధికారులు. సో మొత్తం మీద ఆ కిలోమీటర్ పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు, రెడ్ జోన్గా ప్రకటించారు. ఆ కోళ్లను, కోడి గుడ్లను పూర్తిగా కప్పివేసిన పరిస్థితి, పూర్తిగా వాటన్నిటిని కూడా కప్పివేసి జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది గోదావరి జిల్లాలో కోళ్ల మృత్యువాత సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం అక్కడ కోళ్ల ఫార్మ్స్ వద్ద పరిస్థితి ఎట్లా ఉంది, బర్డ్ ఫ్లూ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మా కరెస్పాండెంట్ ప్రకాష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గత కొద్ది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలోని వేల సంఖ్యలో కోళ్లు అయితే మృత్యువాత పడుతున్నాయి. ఈ యొక్క ప్రాంతాల్లో చూసుకుంటే ముఖ్యమైనటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పౌల్ట్రీలను అయితే అధికారులు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి ప్రాంతం, అలాగే ఈ యొక్క కానూరి అగ్రహారం ఏదైతే పెరవేలి మండలంలో ఉన్నటువంటి కానూరి అగ్రహారం వద్ద అయితే ఒక పౌల్ట్రీ ఫార్మ్ అయితే పరిశీలించారు. అక్కడ వేల సంఖ్యలో సుమారు 64,000 వరకు కూడా కోళ్లు మృత్యువాత పడడంతో ఈ యొక్క పౌల్ట్రీలో ఉన్నటువంటి శాంపిల్స్ కూడా సేకరించి భూపాల్లో ఉన్నటువంటి ఏదైతే పూణే ల్యాబ్ టెక్నీషియన్కి పంపించిన నేపథ్యంలోనే మొత్తం నా రక్త నమూనాలు మొత్తం అన్ని కూడా సేకరించి అక్కడ పరిశీలించగా అందులో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ అయితే వ్యాపించినట్టుగా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. వెంటనే అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వారు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక కోల్డ్ ఫామ్ నుంచి, అలాగే ఈ యొక్క కానూరు అగ్రహారంలో ఉన్నటువంటి కోల్డ్ ఫామ్లో ఉన్నటువంటి మొత్తం అన్ని కోళ్లు కూడా మృత్యువాత పడిన నేపథ్యంలో వాటిని అయితే సురక్షితంగా పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ మరొక ప్రాంతానికి అయితే ఇప్పటికే వ్యాపిస్తుంది. అలాగే కొన్ని ప్రాణాలన్నీ కూడా ఇప్పటికే ఖాళీ అవుతున్నాయి. మొత్తం వేల సంఖ్యలో కూడా ఈ యొక్క కోళ్లు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడంతా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏదైతే పూణే ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అవడమే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అక్కడ పశుసంవర్ధన శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో, శ్రీనివాస్ జిల్లా అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సమావేశం నిర్వహించి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే కోల్డ్ ఫామ్ సంబంధించినటువంటి వాళ్ళందరూ పౌల్ట్రీ యజమానులకు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చనిపోయినటువంటి కోళ్లు ఎందుకు ఈ విధంగా చనిపోయాయని ముందు నుంచి కూడా ఒక పరిశోధన చేపట్టిన నేపథ్యంలోనే ఈ యొక్క బయటపడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కానూరు అగ్రహారం ఉన్నటువంటి ప్రాంతం, ఈ యొక్క పెరవేలు సమీపంలోనే ఈ యొక్క కోళ్లు మృత్యువాత పడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీకి అయితే 1 కిలోమీటర్ అయితే రెడ్ జోన్గా ప్రకటించారు. అలాగే 10 కిలోమీటర్
కిలోమీటర్ వరకు కూడా సర్వే నిర్వహించేందుకు మరో బఫర్ జోన్గా కూడా ప్రకటించి ఇప్పటికే ఒక 10 బృందాలుగా శాంపుల్ సేకరించేందుకు అధికారులు మొత్తం అంతా కూడా బృందాలుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క ప్రాంతాలు 2 ఏదైతే కోల్డ్ ఫామ్లు ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే ఇక్కడి నుంచే బర్డ్ ఫ్లూ విజృంభించినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా దీనికి ప్రధానమైనటువంటి కారణాలు చూసుకుంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వలస పక్షుల వల్ల వాటి వల్ల వచ్చినటువంటి వ్యర్థాల వలన కూడా ఇవి వాటర్లో కలిసి ఈ విధంగా గాలిలో కలిసిన తర్వాత ఈ విధంగా వ్యాపించినట్టుగా అతి వేగంగా కోళ్ళు అయితే 4 రోజుల వ్యవధిలోనే మొత్తం వారం రోజుల వ్యవధిలోనే లక్షలాది కోళ్ళు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోల్డ్ ఫామ్లన్నీ కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. కోల్డ్ ఫామ్ యజమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఎందుకు వ్యాపిస్తున్నాయి కూడా అధికారులు ముందస్తు సరిగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే కానీ కొంతమంది ప్రాంతాల్లో అధికారులకైతే తెలుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. మనకి చూసుకుంటే మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూసుకుంటే గోదావరి జిల్లాలో ఉన్న కోల్డ్ ఫామ్ అయితే ఏ విధంగా ఖాళీ అయిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళు అయితే ఒక్కసారిగానే అంటే ఒక రోజుకి వేల సంఖ్యలో రోజుకి 1500 1000 చొప్పున ఈ విధంగా కోళ్ళు అయితే అన్నీ కూడా ఒక్కసారిగా మృత్యువాత పడిన నేపథ్యంలోనే అన్నీ మొత్తం ఎందుకు మృత్యువాత పడే కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎక్కడైతే ఈ యొక్క ప్రాంతాలు ఉన్నాయో కోల్డ్ ఫామ్లన్నీ కూడా ఈ విధంగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మొత్తం ఒక కోడి కూడా చూడడానికి కనబడడం లేదు. ఎందుకంటే ఈ కోల్డ్ ఫారాలన్నీ కూడా చనిపోయిన నేపథ్యంలోనే ఖాళీగా అది కోల్డ్ ఫామ్ సంబంధించినటువంటి యజమానులు అయితే మొత్తం ఈ యొక్క ప్రాంతాలను అయితే ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ కూడా ఎన్నో పెట్టుబడి పెట్టి వీళ్ళంతా కూడా వ్యాపారాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క బర్డ్ ఫ్లూ అయితే కలకాలం మొత్తం మామూలు సాధారణ కోళ్ళు కావచ్చు, అలాగే ఈ యొక్క కోళ్ళ ఫారంలో పెంచుతున్న కోళ్ళు కావచ్చు, మొత్తం అధిక సంఖ్యలో వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనకి ల్యాబ్ రిపోర్టులు రావడంతో ఇక్కడ ఏదైతే పెరవలి మండలం కానూరు గ్రామంలో ఉన్నటువంటి పౌల్ట్రీ శాంపుల్ని అయితే బర్డ్ ఫ్లూగా పాజిటివ్గా అయితే పూణే ల్యాబ్లో నిర్ధారణ అయింది. అలాగే ల్యాబ్ రిపోర్ట్ రావడంతోనే రాజమండ్రి జిల్లా కలెక్టర్ సమావేశం అయితే వెంటనే తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా సమావేశం నిర్వహించారు. కానూరు గ్రామం నుండి అయితే 1 కిలోమీటర్ రెడ్ జోన్గా ఇప్పటికే ప్రకటించారు. 10 కిలోమీటర్ల సర్వే లైన్గా ఇప్పటికే బృందాలుగా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ర్యాపిడ్ టీంలు నియంత్రించడం ఇప్పటికే నియమించి జిల్లా కలెక్టర్ చనిపోయినటువంటి కోళ్లను సురక్షిత ప్రదేశాల్లో ఖననం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇవి ఇప్పటికే పశు సంవర్ధన శాఖ అధికారి కూడా సమావేశం నిర్వహించారు. ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిన కానున్న నేపథ్యంలోనే రెడ్ జోన్గా ప్రకటించామని చెప్పేసి ఎవరైతే ఇవి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో జిల్లా పశు సంవర్ధన శాఖ జాయింట్ డైరెక్టర్ కూడా దీనిపై సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కోళ్లు సంబంధించినటువంటి యజమానులు ఉన్నారు. కోల్డ్ ఫామ్ సంబంధించిన యజమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కోళ్లు ఏ విధంగా మృత్యువాత పడుతున్నాయి, అసలు ఇతను ఎన్నాళ్ళ నుంచి ఎన్ని కోళ్ళు చనిపోయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కోల్డ్ ఫామ్ ఈ విధంగా ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి, ఎన్ని రోజుల నుంచి ఈ బర్డ్ ఫ్లూ వల్ల చనిపోతున్న పరిస్థితి? మాకు కోళ్ళు వచ్చి 20 రోజులు అయిందండి. 20 రోజులు వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అయిందండి ఫాము. ఈ వచ్చిన ఎఫెక్ట్ అయిన 4 రోజులకే మొత్తం చనిపోయండి కోళ్ళు అని. మా ఫామ్ వచ్చి 4000 అండి. 4000 కూడా 4 రోజుల్లో చనిపోయండి. 4000 అంటే రోజుకు 1000 చొప్పున చనిపోయండి మొత్తం చనిపోయండి. ఏంటి ఎందుకు అలా చనిపోయి ఈ విధంగా ఎప్పుడైనా చనిపోయి ఇప్పుడు ఇలా చనిపోయా? నేను 20 సంవత్సరాల నుంచి పౌల్ట్రీలో ఉన్నాను కానీ ఎప్పుడు పోవడం ఇలా చనిపోవడం చూడలేదు సార్. ఇదే ఫస్ట్ టైం అండి. ఏంటంటారు అధికారులు ఏమైనా చెప్పడం, మీ సూచనలు ఏమైనా ఇవ్వడం జరిగిందా మీకు సంబంధించిన కంపెనీ అధికారులు గట్టనే ఏమన్నా? ఇది ల్యాబ్ పంపించారండి, రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుందని చెప్పారండి. డాక్టర్లు వచ్చారండి, వచ్చి టెస్టింగ్ చేసి దాని రిపోర్టు మనకి ల్యాబ్ ఛత్తీస్గఢ్ ల్యాబ్కి వెళ్తుందని చెప్పారండి మాకు. అదండి. ఏంటంటే మరి ఈ కోళ్ళు ఒక్కసారిగా మృత్యువాత పడి ఎంత నష్టం, భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీరు ఎన్ని కోల్డ్ ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ? ఇందులో ఒక్కొక్క దాంట్లో ఎన్ని కోళ్ళు ఇక్కడ స్టోరేజ్ చేస్తుంటారు మీరు? మాకు 2 ఫార్మ్స్ అండి. ఇవి ఒక్కో దాంట్లో 2000 ఉంటాయండి. మొత్తం 4000 అండి. 4000కి వచ్చి బ్యాచ్కి ఒక 50,000 పెట్టుబడి అవుద్దండి. మాకు వచ్చేది కంపెనీకి చేస్తాం కాబట్టి 80,000 అలా ప్రాఫిట్ వస్తుంది. మొత్తం 80,000 వస్తుందండి. అంటే 50,000 పోయినా 30,000 ప్రాఫిట్ ఉండేదండి. ఇప్పుడు మొత్తం మాకు పెట్టుబడి అంతా ఒక 50,000 వరకు నష్టం జరిగిందండి. మరి ఏంటంటే ఈ మామూలు సాధారణ కోళ్ళు కూడా చనిపోతున్నాయి అంటున్నారు, విన్నామంటే ఈ గాలి వాతావరణం వల్ల ముందుగా ఇది వ్యాపిస్తుంది అనుకోవాలా ఏంటి? అంటే ఇప్పటికే పెరవలు ఏదైతే ఉందో పెరవల్లో మొత్తం భారీ ఎత్తున 64,000 కోళ్ళు చచ్చిపోయి, అంటే ఇది ముందస్తుగా ఏం చర్యలు చేపట్టడానికి ఏం చెప్పలేదు అధికారులు కానీ ఎవరు కూడా మీకు సూచనలు ఇవ్వలేదు? లేదండి, ఇలాగ బయట వైరస్ ఉందని చెప్పేవారు కానండి. ఇది ఇప్పుడు మాకైతే అటాక్ అవ్వడం జరగలేదండి. ఇదే ఫస్ట్ టైం అండి జరగడం. వైరస్ బయట ఫార్మ్స్లో వైరస్ ఉందని చెప్పుకునేవారు కానండి. మాకైతే
ఇదే ఫస్ట్ టైం అని రావడం. అదండి. ఏంటి వీళ్ళ మేతకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కోళ్ళకి సంబంధించి ఉదయం లేచిన సాయంత్రం ఎటువంటి వాటికి ఏర్పాట్లు చేస్తుంటారు మీరు? ఉదయం సాయంకాలం వచ్చి షెడ్లో ఫాము చుట్టూరు మన మందులు అవి కొట్టుకుంటామండి ఈ వైరస్ ఉన్నప్పుడు. అయినా ఈ మందులు కొట్టినా సరే కానీ ఇది మనకి గాలిలోనే వచ్చింది అనుకుంటున్నామండి వైరస్ అయితేనే. కంట్రోల్ అవ్వలేదు సార్, మొత్తం పోయండి మొత్తం కోళ్ళు. మొత్తం అన్నీ ఖాళీ అయిపోయి మొత్తం ఇప్పుడు కొత్తగా కోళ్ళు ఏమి చేవద్దన్నారా? చికెన్ కూడా ఎవరు కూడా తినడం లేదనుకుంటున్నాను. బయటనైతే అమ్మకాలు తగ్గిపోయి చికెన్ ఎవరు తినట్లేదని అనుకుంటున్నారండి. మాకైతే మళ్ళీ ఇవన్నీ శుభ్రాలు చేసి రెండు నెలల వరకు పిల్లలు అయితే ఇవ్వరండి ఇంకా. అదండి. మళ్ళీ పిల్లలు వచ్చి ఇది మళ్ళీ మీరు మళ్ళీ ఫామ్ చేసుకోవాలి. శుభ్రాలు చేసి మళ్ళీ షెడ్లు మొత్తం అంతా శుభ్రాలు అయిన తర్వాత మళ్ళీ ఒక నెల 2 నెలలు అయితే కానీ వైరస్ వచ్చింది కాబట్టి పిల్లలు అయితే ఇవ్వరండి. ఓకే. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు బర్డ్ ఫ్లూ మొత్తం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా అంటే గుర్తించినటువంటి ప్రాంతాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో ఏవైతే ఉన్నాయో, అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏదైతే మనకి కానూరు అగ్రహారం ఉందో, పెరవేల మండలం కానూరు అగ్రహారం వద్ద అయితే భారీ సంఖ్యలో ఈ యొక్క కోళ్ళు అయితే మృత్యువాత పడడంతోనే ఈ యొక్క వైరస్ అయితే బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కోళ్ళు చనిపోయినటువంటి కోళ్ళ నుంచి అయితే శాంపుల్ సేకరించి ఈ పూణే ల్యాబ్కు పంపించిన నేపథ్యంలో బర్డ్ ఫ్లూగా రావడంతోనే అందరూ కూడా చాలా జాగ్రత్తలు వహించాలంటూ ఇప్పటికే అక్కడ రెడ్ జోన్గా ప్రకటించారు. అలాగే 10 బృందాలుగా ర్యాపిడ్ టెస్టులు కూడా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను కూడా అక్కడంతా కూడా శాంపుల్ సేకరించి మొత్తం అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క బర్డ్ ఫ్లూ వైరస్ ఏదైతే ఉందో, ఆ వైరస్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ఇప్పుడు అయితే 34 నుంచి 35 డిగ్రీల లోపల ఉంటే అది బతికే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందంటున్నారు. ఏదేమైనా అంటే చికెన్ కూడా ఈ 4 రోజుల పాటు కూడా చికెన్ ఎవరైతే మాంసం ప్రియులు ఉన్నారో అందరూ కూడా చికెన్ దూరంగా ఉండాలి, చికెన్ తినవద్దంటూ కూడా అది జిల్లా కలెక్టర్ కూడా ప్రశాంతి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన చూసుకుంటే ఈ యొక్క 100 అంటే మనకి చికెన్ గుడ్లు కూడా తినడం వల్ల వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పెరవలి మండలం ఉన్నటువంటి కానూరు అగ్రహారం నుంచి వెళ్ళినటువంటి శాంపుల్ ఏదైతే చికెన్లు ఉన్నాయో అక్కడి నుంచి వెళ్ళినటువంటి మాంసాలు కోళ్ళను కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళినట్టుగా సమాచారం వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరు కూడా చికెన్ తినొద్దంటూ అధికారులు అయితే జారీ చేశారు. మిగిలిన ప్రాంతాల్లో తినవచ్చు, కానీ పలు జాగ్రత్తలు తీసుకుని ఏదైతే ఆరోగ్యకరమైనటువంటి వాటిని తీసుకుంటేనే చాలా శ్రేయస్కరంగా అంటూ సూచనలు అయితే ఇస్తున్నారు. ఇప్పటికే పశుసంవర్ధన శాఖ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు గారు ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా పలు సూచనలు ఇప్పుడు ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి కోల్డ్ ఫారమ్స్ అందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వైరస్ వచ్చి చనిపోయినటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నా వాటినైతే సురక్షితంగా పోడ్చాలంటూ ఆ యొక్క ప్రాంతాల్లో సరైన రక్షణ చర్యలు చేపట్టడం, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీసింగ్ జల్లడం, అలాగే రెడ్ జోన్గా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కనపడుతుంది. ఏదేమైనా గోదావరి జిల్లాలో ఈ కోళ్ళు ఈ విధంగా మృత్యువాత పడడంతోనే మొత్తం ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్ళు అయితే మృత్యువాత పడినట్టుగా అధికారులు అయితే నిర్ధారణకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కొన్ని రోజులు ఈ చికెన్ తినకూడదంటూ సంబంధించిన మాంసం ప్రియులు అందరూ కూడా చికెన్కు దూరంగా ఉండాలని, అలాగే గుడ్లు ఇవన్నీ కూడా అంటే 100 డిగ్రీల సెల్సియస్లో ఉడికించిన నేపథ్యంలో ఎటువంటి ప్రమాదం ఉండకపోయినప్పటికీ కానీ ఈ 4 రోజులు కూడా చికెన్ తినకుండా ఉంటే మంచిదని, ముఖ్యంగా ఏదైతే పెరవలి కానూరు అగ్రహారం నుంచి వచ్చినటువంటి కోళ్ల ఫామ్ నుంచి వచ్చినటువంటి కోళ్ళని అయితే ఆ చికెన్ తినకూడదంటూ ఎక్కడి నుంచి సప్లై అయ్యాయో వారం రోజుల పాటు ఏ ప్రాంతాలకు వెళ్ళాయో ఆ యొక్క ప్రాంతాలను ఇప్పుడైతే 10 బృందాలుగా జిల్లా అధికారులు అయితే గుర్తించేందుకు టీములుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా గోదావరి జిల్లాలో ఈ కోళ్లు మృత్యువాత పడడం అంతా కూడా కలకలం రేపుతుంది. ఏదేమైనా ఈ బర్డ్ ఫ్లూ వల్ల విదేశీ పక్షులు వలస వచ్చినటువంటి పక్షుల వల్ల ఈ యొక్క వైరస్ వచ్చినట్టుగా అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ వాటర్ వరల్లోనే గాలి వాతావరణంలోనే వేగంగా వ్యాపించి మనం చూసాం 4,000 కోళ్ళు అయితే ఒకేసారిగా రోజుకి 1000 కోళ్ళు చొప్పున మృత్యువాత పడినటువంటి those have to do as per the guidelines. So ఇప్పటి వరకు మనము కేరళలో జరిగింది అక్కడ అన్నాం కానీ this is first time we are notifying an area as a hotspot and nodal point where it is officially detected by the government of India. And now we have to act as per the government of India guidelines. So as of now, this is detected in birds, poultry birds. So poultry birds को మనం ఏదైతే samples మనం పంపించామో samples పంపించేది పాజిటివ్గా రావడం జరిగింది. So it is there.
ఇంకా మనకి ఇది ఉండదు లేకపోతే ఇంకొక టెస్ట్ చేద్దాం అనేది ఉండదు. సో దట్ ఏరియా ఈజ్ నౌ ఇన్ అ హాట్స్పాట్. అయితే ఇప్పుడు కన్నా ముందు వాట్ ఎవర్ ద సిమ్టమ్స్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ అండ్ బేస్డ్ ఆన్ దోస్ సిమ్టమ్స్ వీ హ్యావ్ సైన్ సాంపిల్స్, ఆ సిమ్టమ్స్ అనేది ఒక 1 week గా కూడా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ లెట్ ఇట్ బి యాక్సెప్టెడ్. ఇది కానూర్ పాయింట్ నుంచి 10 kilometers రేడియస్ లో పౌల్ట్రీ ఫార్మ్స్ అన్ని కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి అంతా కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఇస్తారు. ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ కానూర్ ఈజ్ ద హాట్స్పాట్. కానూర్ నుంచి 10 kilometers రేడియస్ లో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎగ్స్ కూడా రాదు. సో అక్కడ నుంచి ఎగ్స్ కూడా రావడానికి లేదు, ఎగ్స్ కూడా మనం డిస్ట్రాయ్ చేస్తాం. నా కల్ చేసేటప్పుడు ఏం చేయాలి అనేటప్పుడు తహసీల్దార్ హ్యాస్ టు ఐడెంటిఫై ఏ ప్లేస్, ఏ రిమోట్ ప్లేస్. మీరు ప్రతి పౌల్ట్రీ ఫామ్లోకి అటాచ్ గా ఒక రిమోట్ ప్లేస్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. రిమోట్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసేసి లేదా కొంచెం మైనింగ్ అయింది కానీ అట్లాంటిది. రైట్, తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసులు విపరీతంగా వస్తుండడంతో అధికారులు అయితే అలర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా చికెన్ తినొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం మీద అటు పౌల్ట్రీ రైతులకు కూడా అవగాహన కల్పిస్తోంది ప్రభుత్వం, ఇటు తెలంగాణ సర్కార్ కూడా అలర్ట్ అయింది. పొరుగు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనబడతా ఉంది. రైట్, అసలు బర్డ్ ఫ్లూ వస్తే గనుక ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఏం జరుగుతోంది? వెటర్నరీ ఎక్స్పర్ట్ డాక్టర్ జగన్నాథాచారి మనతో జాయిన్ అవుతున్నారు. జగన్నాథాచారి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చికెన్, కోడిగుడ్లు తినడానికి సంబంధించి అనేక భయాందోళనలు గురవుతున్నారు ప్రజలు బర్డ్ ఫ్లూ కారణంగా. సో మీరేం చెప్తారు? బర్డ్ ఫ్లూ వల్ల చికెన్, కోడిగుడ్డు తినాలా వద్దా అనే మీమాంసలు ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో మీరు ఇచ్చే సలహా ఏంటి? చికెన్ తినాలా వద్దా అంటే ఏం చెప్తారు? నమస్కారం అండి. అందరూ తెలియజేసేది ఏంటంటే ఈ ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని కంట్రోల్ మెజర్స్ తీసుకోవడం జరుగుతున్నది. తర్వాత ఇది చికెన్ కానీ ఎగ్స్ కూడా మనం అందరం కూడా బాయిల్ చేసి చూసుకుంటాం కాబట్టి ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. చికెన్ కానీ ఎగ్స్ కూడా మనం అందరం ఉడకబెట్టి తింటాము. అది అందరికి మంచి సాంప్రదాయము, అందరూ కూడా అదే పాటించాలని చెప్పి కోరుతున్నాము. ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏది స్ప్రెడ్ కాకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాము. ఎలాంటి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంటే తినాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి? ముఖ్యంగా చికెన్ కానీ కోడిగుడ్డు కానీ తినొద్దంటూ ఒక పుకారు అయితే షికారు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అంటే తింటే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించి తినాలి? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఎప్పుడైనా కానీ పశు ఉత్పత్తులను అంటే కానీ కోళ్ళ ఉత్పత్తులను కానీ మనం ఉడకపెట్టుకొని తినడం అనేది చాలా మంచిదండి. బాయిల్ చేసి 100 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ మనం బాయిల్ చేసి తినాల్సిన అవసరం ఉన్నది. ఉడకబెట్టడం చాలా అవసరం. సో ఈవెన్ ఎగ్స్ కూడా తినొద్దంటూ చెప్తున్నారు. చాలా చోట్ల కోళ్ళు పూడ్చిపెడుతున్న పరిస్థితి, గుడ్డను కూడా పూడ్చిపెడుతున్నారు. ఆ రెడ్ అలర్ట్ ప్రాంతంలో, కిలోమీటర్ ప్రాంతంలో, అయితే కేవలం ఆ రెడ్ జోన్ ఉన్న ప్రాంతంలోనే తినకూడదా? అంతటా ఇదే పరిస్థితి, లేదంటే ఎక్కడైనా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? జాగ్రత్త మన వ్యక్తిగత ఆరోగ్య నిమిత్తం అన్ని కూడా మనము ఉడకబెట్టుకొని ఎప్పుడు కానీ ఏ పరిస్థితులైనా కానీ ఉడకబెట్టుకొని తినడం అనేది మంచి లక్షణం అనేది. రైట్, అలాగే డాక్టర్ గారు ఇప్పుడు మీరు పౌల్ట్రీ రైతులకు ఏం చెప్తున్నారు? ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ముఖ్యంగా కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి పౌల్ట్రీ ఫార్మ్స్లో, కనుక కోళ్ళు చనిపోతే సో దాన్ని ఎట్లా నిర్ధారించాలి? మీకు ఎలాంటి సమాచారం ఇవ్వాలి? ముఖ్యంగా హైదరాబాదు సరౌండింగ్స్లో, కోర్ ఏరియాలో చాలా చోట్ల లక్షల సంఖ్యలో ఇది ఒక కోట్ల బిజినెస్ ఇది పౌల్ట్రీ అనేది. సో ఆ ప్రాంతంలో మీరు రైతులకు ఇక్కడ కావచ్చు, తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఓవరాల్గా రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు పౌల్ట్రీ రైతులకి? అక్కడ కూడా మా సంబంధిత పశువైద్యాధికారి వెళ్ళి పౌల్ట్రీ రైతులకి అందరికి కూడా అవగాహన జరుగుతున్నది. ముఖ్యంగా షెడ్లలోకి ఏదైనా ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఉన్నప్పుడు షెడ్లలోకి కొత్త వెహికల్స్ కానీ వ్యక్తిగత అంటే మన ఫార్మర్స్ ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉంటారో షెడ్లలో వాళ్ళని కూడా శుభ్రత పాటించాలి. బయోసెక్యూరిటీ మెజర్స్, జీవ సంరక్షణ చర్యలను పాటించాలని చెప్పి రైతులకు చెప్తున్నాము. దానివల్ల మనం కంట్రోల్ చేయడానికి చాలా అవకాశం ఉంటుందండి. రైట్, ఎస్, థ్యాంక్ యూ జగన్నాథాచారి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. సో ఇది మొత్తం మీద డాక్టర్లు, వెటర్నరీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం మినిమం 100 degrees ఉష్ణోగ్రతలో చికెన్ కానీ
గుడ్లు కానీ ఉడికించి తింటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నామంటున్నారు. కేవలం 34 నుంచి 40 డిగ్రీల లోపే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ మనుగడ ఉంటుంది కాబట్టి ఇక ఎలాంటి ప్రమాదం అయితే ఉండదని చెప్తున్నారు. బట్ చాలామంది అపోహలకు గురవుతూ ఉంటారు. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినొచ్చా, గుడ్లు తినొచ్చా లేదా అనే అపోహలకు డాక్టర్లు ఆ సందేహాలకు తెరదించుతున్నారు. ఎలాంటి ఇబ్బంది ఉందంటున్నారు, కాకపోతే బాగా ఉడకబెట్టి తినాలని చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద భోపాల్లోని ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం టెస్టులు అయితే జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా రైతులకైతే అవగాహన కల్పిస్తున్నారు. ఇక ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఈ బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా ప్రస్తుతానికైతే పశుసంవర్ధక శాఖ అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.